నిరుపమ గారికి ఈరోజు అవార్డు ఇవ్వడం అన్నది చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే ప్రభుత్వాలకి ప్రజలకి మధ్యలో ఒక వారధి కావాలి. మనకి ప్రజా సమస్యలను ప్రభుత్వాల దగ్గరికి తీసుకువెళ్లాల్సిన ప్రముఖులు మీడియా వ్యక్తులు. కాబట్టి తన భూమికను అతి చక్కగా నిర్వహిస్తూ ప్రజలకు సమాచారంతో పాటు వాళ్ళ సమస్యలను కూడా అన్ని రంగాలకు అందజేస్తూ తనకంటూ ఒక ఉనికిని, తనకంటూ ఒక ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్న నిరుపణ చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా చాలా ఇంటర్వ్యూస్ చేశాం. మేము చేసే ఇంటర్వ్యూస్లో ఉపయోగపడే అనేక అంశాలు, సమాజానికి కొత్త విషయాలు తెలిసే విధంగా, సమాజాన్ని జాగృతపరిచే విధంగా ఆవిడ అడిగే ప్రశ్నలు కూడా నన్ను కూడా చాలా మంచి అనుభవానికి గురి చేస్తాయి. అందుకనే ఈరోజు రాగానే తనతో మాట్లాడాను. డీలిమిటేషన్ గురించి చాలా చర్చ జరుగుతుందమ్మా, దాని గురించి కూడా మనం ఒక ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి. కాబట్టి మీ సేవలు ఇలాగే అందిస్తూ మహిళా రంగంలో, మీడియా రంగంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మీ భావి ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ప్రజలను ఒక స్థాయికి తీసుకువెళతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అభినందనలు. నమస్కారం. నిరుపమ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్రని దేవతా రమంతే అంటారు. ఎక్కడ నారీమణులు పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడుతూ ఉంటారు, అక్కడే తిరుగాడుతూ ఉంటారు అని అంటారు. అలాగే మనిషి, అసలు మనిషి అంటేనే అందులోనే షీ ఉంది. మనిషి, షీ లేనిదే అసలు మనిషే లేదు. తర్వాత మీకు కింద కనిపిస్తుంది చూడండి ఉమెన్ అని. ఉమెన్, మెన్కి ముందే ఉమెన్ ఉన్నారు. ఇంకేంటి? సో మీరందరూ అది గుర్తించి ఇంత మహోత్తరమైనటువంటి రోజున మహిళామణుల్ని గుర్తించి అవార్డులు అందజేస్తున్నటువంటి జీ మీడియా కిరణ్ గారికి, అలాగే శుద్ధ పానీయాన్ని అందిస్తున్నటువంటి జగన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే మీరు అవార్డులు ఇచ్చింది మహిళలకి మగవాళ్ళు అవార్డులు ఇస్తున్నారు. చాలా గ్రేట్ అండి. నాకు అందుకే బాగా అనిపించింది. వెంటనే ఇమ్మీడియట్గా అడగగానే ఓకే అని చెప్పాను. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానన్నా కూడా దాని వెనక మగవాళ్లే ఉన్నారు. ఫస్ట్ మా నాన్నగారు మీడియాలోకి వస్తాను అన్నప్పుడు ఎందుకు ఏంటి అని అడగలేదు. తప్పకుండా అమ్మ నువ్వు క్వశ్చన్ చేయటం నీకు అలవాటు కదా, వెళ్ళు అన్నారు. నన్ను లా చదివించారు. నేను హైకోర్టులో ప్రాక్టీస్ చెయ్యనటువంటి నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా. బట్ దేనికి నాన్నగారు ఎప్పుడు నాకు అడ్డు చెప్పలేదు. తర్వాత నేను ఏ సంస్థల్లో పనిచేశానో, TV9లో వర్క్ చేశాను, అక్కడ రవిప్రకాష్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి సుమన్ టీవీలో సుమన్ అన్న కావచ్చు, అంటే సుమన్ గారు మా MD గారు, నాకు లైక్ మై బ్రదర్. సో ఆయన కావచ్చు, ప్రతి క్షణం నా వెనకుండి ప్రోత్సహిస్తూనే ఉన్నారు. తర్వాత నా పర్సనల్ లైఫ్లో నా హస్బెండ్, తను డాక్టర్, ఒక్క క్షణం కూడా ఖాళీ ఉండదు, అయినా కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. వీళ్ళతో పాటు నా కిడ్ ఇక్కడే ఉన్నాడు, తను కూడా ప్రతి నిమిషం నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. ఏ క్షణమైనా నేను ఒక్క నిమిషం అబ్బా ఇంత బిజీ లైఫ్లో అవసరమా మనం చేయటము, ప్యాషన్తో చేస్తున్నాం, మనకు అవసరం లేకపోయినా కూడా ప్యాషన్తో చేస్తున్నాం, అవసరమా అనుకుంటే లేదమ్మా నువ్వు చెయ్యాలి, చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి నీ వల్ల, నువ్వు చెయ్యాలి, నువ్వు అలా అనకు అని చెప్పి తను, నా హస్బెండ్ ఇద్దరు కూడా, నా బాబు నా హస్బెండ్ ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉంటారు. అలాగే నా ఇంత స్టేజ్కి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకి, నా హస్బెండ్కి, నా బాబుకి, నా బాసులందరికీ కూడా, వాళ్ళతో పాటు నా గెస్ట్లు ముఖ్యంగా. నేనైతే సార్ తోటి, లక్ష్మీనారాయణ గారితో చాలా వీడియోస్ చేశాను. సార్తో నేను ఎప్పుడు వీడియో చేసినా ఆ వీడియో ట్రెండింగ్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ ట్రెండింగ్, నంబర్ 1 ట్రెండింగ్ నేను సార్తోనే కొట్టాను. ఆ వీడియోలో చాలా, అంటే అందరికీ డౌట్ వస్తుంది ఏంటంటే, మామూలుగా పోలీసులు తీసుకెళ్ళి అందరినీ కొడుతూ ఉంటారు, లేకపోతే ఏదో చేస్తూ ఉంటారు వాళ్ళతోటి నిజాలు చెప్పించడం కోసం. అయితే అక్కడ ఏంటంటే పోలీసులు చేసే వాటిల్లో మనకి కొన్ని డౌట్లు ఉంటాయి. 3rd డిగ్రీ అంటారు. 3rd డిగ్రీ అని వినే ఉంటారు అందరూ ఏదో ఒక సందర్భంలో.
థర్డ్ డిగ్రీ ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. కొంతమందికి తెలుసు, అంటే లా చదివిన వాళ్ళకి, పోలీస్ ఆఫీసర్స్కి, చట్టాలతో కొంతవరకు పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ థర్డ్ డిగ్రీ తెలిసినా కూడా ఫస్ట్ డిగ్రీ అంటే ఏంటి, సెకండ్ డిగ్రీ అంటే ఏంటి అసలు ఎవరికి తెలియదు. అప్పటికి నాకు కూడా తెలియదు, ఎందుకంటే చదివాం వచ్చేసాం, నేను ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి నాకు కూడా తెలియదు. ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ గురించే సరే చెప్పారు ఆ వీడియోలో. దాంతో 1 డేలో 1 అవర్లో 1 మిలియన్ పోయింది ఆ వీడియో. దాంతో ఇంకా అసలు అది ట్రెండింగ్ వచ్చేసి నెంబర్ 1 ట్రెండింగ్. ఫస్ట్ సుమన్ టీవీలో నెంబర్ 1 ట్రెండింగ్ వీడియో అదే. తర్వాత అలా ఎప్పుడు చేసినా సరే, రీసెంట్గా చేశాను సార్ తోటి అరెస్టుల మీద. కొంతమంది పాలిటీషియన్స్ని, అందులోని సినిమా వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఆ సందర్భంలో అసలు అలాంటి అరెస్టులు ఎప్పుడు చేస్తారు ఏంటి అని జస్ట్ అవగాహన కోసం అన్నమాట, అంత అవేర్నెస్ కోసం చేసిన వీడియో. ట్రెండింగ్ 3 అది కూడా. ఎప్పుడు చేసిన సార్ తోటి, అంతకుముందు 2-3 వీడియోలు కూడా ట్రెండింగ్ 4, ట్రెండింగ్ 6 ఎప్పుడు సార్ తోటి. గుర్తుందేమో సార్ మీకు, మర్చిపోయారో నాకు తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరున్న బిజీ స్కెడ్యూల్లో ఎప్పుడు అడిగినా సరే ఇస్తారు. అలాగే చాలామంది, నేను దివ్యవాణి గారితో కూడా చేశాను, అది కూడా ట్రెండింగ్. కాకపోతే ఆవిడ ఇప్పుడు కాదు, ఎలక్షన్ మూమెంట్లో చేశాను, ఈ మధ్యకాలంలో చేయలేదు. అలా సో నేను ఏది చేసినా కూడా అంత బాగా చూస్తున్నారంటే కేవలం ప్రేక్షకుల వల్లనే. అలాగే నన్ను ఎంకరేజ్ చేసినటువంటి నా గెస్ట్లు, నా స్టాఫ్, నా ఫ్యామిలీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. జీ మీడియా ఎంటర్టైన్మెంట్ కిరణ్ గారికి, అలాగే జగన్ గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిరుపమ గారు. మీరు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలి, ఎంతో సొసైటీకి ఉపయోగపడే వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే సో అవార్డ్స్ బ్యాక్ టు బ్యాక్